ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. మనము డ్రీమ్స్ అండ్ విజన్స్ గురించి చూసుకున్నాం. యాక్చువల్గా డ్రీమ్స్ అంటే కళలో వచ్చేది, విజన్స్ అంటే నిద్రలో వచ్చేది డ్రీమ్స్. మనము స్పృహలో ఉన్నప్పుడు మనకు వచ్చేది దర్శనాలు అంటారు, దట్ ఈజ్ విజన్, దర్శనాలు. సో వీటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది అంటే కన్వేయింగ్ ద ఇన్ఫర్మేషన్. దేవుడు మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది, లేదా ఒక దాని గురించి చెప్పడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే దీంట్లో మనకి ఏ విధంగా అసలు ఈ ఈ కళలు అనేటివి, ఈ దర్శనాలు అనేటివి దేవుడు మనకు ఏ విధంగా ఇస్తాడు, ఏ లెవెల్స్లో ఇస్తాడు అనేది ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్ లెవెల్స్లో అని అంటే చూడండి, బిగినింగ్ లెవెల్ ఆర్ ప్రైమరీ లెవెల్. అంటే ఫస్ట్ మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే, సపోజ్ ఇప్పుడు నువ్వు ఒక ప్లేస్కి వెళ్ళాలనుకున్నావు అనుకో, దేవుడు నీకు డైరెక్ట్గా చెప్పేస్తాడు. ఆ ప్లేస్లో వెళ్తూ ఉంటే ఒక యాక్సిడెంట్ జరగడము, లేకపోతే ఒక గుడ్ థింగ్ ఉండడము, ఏదనేది డ్రీమ్లో చూపిస్తాడు. దానికి ఇంటర్ప్రిటేషన్ కానీ ఇంకా మిగతాది కానీ ఏది అవసరం లేదు. ఇది ఫస్ట్ లెవెల్. ఇంకొంచెం స్టెప్ ముందుకు వెళ్తే అది అడ్వాన్స్ లెవెల్. ఇప్పుడు చూడండి, సపోజ్ ఇప్పుడు మనం ప్రైమరీ లెవెల్లో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, పౌలు ఎక్కడికి వెళ్ళి వాక్యాన్ని ప్రకటించాలి, సువార్త చేయాలి అనుకున్నప్పుడు, ఆ రోజు వారు ఒక ప్లేస్లో ఉన్నప్పుడు కళలో ఒక వ్యక్తి వచ్చి మా దగ్గరకు వచ్చి సువార్త ప్రకటించు అని చెప్పేసి అంటాడు. అలా మనం కొత్త నిబంధనలు చూసుకోవచ్చు. సేమ్ దేవుడు డైరెక్ట్గా మాట్లాడతాడు. ఇంకా సెకండ్ లెవెల్ వచ్చేస్తే, సెకండ్ లెవెల్లో మనకి ఇది అడ్వాన్స్ లెవెల్ అనుకోవచ్చు. దేవుడు ఒక ఇన్ఫర్మేషన్ని హైడ్ చేస్తాడు, దాన్ని నువ్వు వెతికి రీసెర్చ్ చేస్తున్నప్పుడు నీకు అది దొరుకుతుంది. అంటే దేవుడు దాన్ని తెలియజేస్తాడు నీకు, ఆ ఒక వెతుకులాటలో నీకు దేవుడు తెలియజేస్తాడు అన్నమాట. సెకండ్ లెవెల్ చూసుకుంటే, అది దేవుడు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఆ ఒక ఇన్ఫర్మేషన్ని మనం వెతకాలి, ప్రార్థన చేయాలి, లేదా దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనకు బోధిస్తాడు. ఎగ్జాంపుల్ చూసుకుంటే, బక్క చిక్కిన ఎద్దులు అనేవి మంచిగా ఉన్న ఎద్దులను తినేస్తాయి. అదొక డ్రీమ్. ఒక రాజుకి కళ వస్తుంది. ఫస్ట్ మంచి ఎద్దులు వస్తాయి, మంచిగా బలిసిన ఎద్దులు సంథింగ్ అలా వస్తాయి. వాటి తర్వాత బక్క చిక్కిన ఎద్దులు అనేటివి వచ్చి ఆ మంచిగా ఉన్న వాటిని తినేస్తే ఇది రాజుకు ఒక ఎమోషన్ ఫామ్ అయ్యి అది ప్రజల్ని, జ్ఞానులను పిలిచి అడుగుతాడు, నాకు ఈ డ్రీమ్ వచ్చింది, దీనికి అర్థం ఏంటిది అని అడుగుతాడు. అప్పుడు ఎవరు చెప్పకపోతే అప్పుడు జోసెఫ్ని తీసుకొస్తారు, చెరసాలలో ఉంటాడు. అప్పుడు యోసేపుని పిలిపిస్తే యోసేపు వచ్చి ఇది దేవుడు తెలియజేస్తాడు అని చెప్పేసి అప్పుడు ఆ ఒక్క డ్రీమ్ గురించి చెప్తాడు. ఎలా అంటే ఇంటర్ప్రిట్ చేస్తాడు. ఈ 7 ఎద్దులు అనేవి 7 సంవత్సరాలకి గుర్తు. ఆ ఒక్క బక్క చిక్కిన అనేటి ఆ ఒక్క 7 సంవత్సరాల్లో జరగబోయే కరువు. అంటే ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎలా వచ్చింది, మళ్ళీ ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్, హౌ ఈజ్ ఇట్ పాసిబుల్, అది దేవుడు మనకు తెలియజేస్తాడు. మనము దేవుడిని అడిగినప్పుడు ఆ ఒక డ్రీమ్ గురించి మనకి ఇంటర్ప్రిటేషన్ ఇస్తాడు. కొందరికి 1 వీక్లో వస్తుంది, కొందరికి 1 డేలో వస్తుంది, కొందరికి 6 months పడుతుంది, కొందరికి 1 year కూడా పడుతుంది ఆ ఒక డ్రీమ్ గురించి ఫుల్ఫిల్గా తెలియాలి అని అంటే. సో తొందరపడద్దు, దేవుని అడగాలి, ఆయన చెప్తూనే ఉంటాడు అన్నట్టు. నెక్స్ట్ థర్డ్ లెవెల్ ఏంటి అని అంటే, ఇది ఎక్స్ట్రీమ్ లెవెల్ అనుకోవచ్చు. ఇందులో దేవుడు సింబల్స్ని కానీ, కలర్స్ని కానీ, లేకపోతే నెంబర్స్ని కానీ అలాంటివి వాడుతూ చెప్తాడు. ఎందుకంటే అవి దేవుడు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతాడో వారికి ఆ విధంగా చెప్తాడు అన్నట్టు. అది దేవుడు ఎక్కువ నమ్మిన వారికి, దేవుడు ఏ వ్యక్తిని అయితే ఎక్కువగా నమ్ముతాడో ఆ పర్సన్కి మాత్రమే ఇలా అడ్వాన్స్ లెవెల్గా ఉంటుంది. ఎందుకంటే ఆ లెవెల్కి వాళ్ళు వెళ్ళి ఆ ఒకటి తెచ్చుకోవడము ఉంటుంది. అలా ఆ లెవెల్కి వెళ్ళి తెచ్చుకోవడం అనేది దేవునికి చాలా సంతోషం అన్నాడు. సో ఇది ఎలా అంటే, ఇప్పుడు చూడండి, ఒక రాజుకి ఆలోచించినప్పుడు నెక్స్ట్ నా తర్వాత ఏ రాజ్యం ఉంటుందో ఏమో ఆలోచించి పడుకున్నప్పుడు ఒక విగ్రహం కనిపిస్తుంది దానియేలు గ్రంథంలో. ఆ విగ్రహము ఇంటి తల ఒక కలర్ ఉంటుంది, తర్వాత బాడీ ఒక కలర్ ఉంటుంది, తర్వాత కాలు ఒక కలర్లో ఉంటుంది, తర్వాత ఒక అంటే మట్టి ఇనుము కలిసింది ఒకటి, అదొకటి ఏ ఒక సాయం లేకుంటే ఒక రాయి వచ్చి అది తాకగానే మొత్తం పడిపోతుంది. ఇది ఒక డ్రీమ్ సింబల్, అంటే ఒక ఫిగర్. ఈ ఫిగర్లో అసలు అర్థం చేసుకోవడానికి ఏముంటుంది? సో ఇది అడ్వాన్స్ లెవెల్. దీన్ని దేవుడే తన ఒక పరిశుద్ధాత్మ ద్వారా తెలియజేస్తాడు, దానికి కావాల్సిన డేటా ఇన్ఫర్మేషన్ అనేది. సో ఈ విధంగా నీకు ఏ లెవెల్ ఆఫ్ డ్రీమ్స్ వస్తాయో వాటిని చెక్ చేసుకోవాలి. ఇది ఏ లెవెల్ ఉంది డైరెక్ట్గా, లేకపోతే ఇది అడ్వాన్స్ లెవెల్లో ఉందా, లేకపోతే ఇది ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉందా, ఎలా ఉంది, నేను ఏ విధంగా అడిగితే ఏ విధంగా నేను తెలుసుకోవచ్చు అనేది ఎక్కువ ప్రేయర్ చేసినప్పుడు నువ్వు దేవుని అర్థం చేసుకుంటా అంటే ఆయన తెలియజేస్తూ ఉంటాడు. ఇది మనకు లెవెల్స్లో వచ్చే డ్రీమ్స్ అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి
దేవుడు వేటి గురించి మాట్లాడతాడు అసలు? ఈ డ్రీమ్స్లో కానీ విజన్స్లో కానీ దేవుని ఉద్దేశం ఏంటి మాట్లాడడానికి? అసలు మొదటి ఉద్దేశం ఏంటి డ్రీమ్స్ అండ్ కలలో అంటే? ఒకటి, మనము ఆ దేవుడు చేయబోయే మంచి గురించి ప్రార్థన చేయడం ఒకటి. 2, ఏదైనా చెడు జరగడానికి కానీ లేకపోతే బ్యాడ్ థింగ్ హ్యాపెనింగ్ అంటే జరగబోతుంది అనే దాని గురించి ప్రేయర్ చేసి క్యాన్సిల్ చేయడం. ఈ రెండింటికి విధంగా అంటే ఎప్పుడు డ్రీమ్ వచ్చినా కూడా ఆ డ్రీమ్ని ఆ డ్రీమ్ కోసం మనం ప్రేయర్ చేయాలి. ఫస్ట్ థింగ్ ప్రేయర్ చేయాలి. నీకు అర్థమైందా? ఓకే, ఇది గుడ్. అర్థం కాలేదా? బ్యాడ్. సో ప్రేయర్ చేయి. నీకు ఆ డ్రీమ్ అసలు ఏం అర్థం కాలేదా? ప్రేయర్ చేయి. ప్రభువా, ఈ యొక్క డ్రీమ్లో మంచి అనేది ఉంటే జరిగించు, చెడు అనేది ఉంటే తీసేయి అని చెప్పేసి ప్రేయర్ చేయాలన్నట్టు. సో ఇప్పుడు మనం నెక్స్ట్ చూసుకుంటే అసలు దేవుడు వేటి గురించి మాట్లాడతాడు? అసలు ఈ డ్రీమ్స్లో విజన్స్లో ఎలా మాట్లాడతాడు దేవుడు అని అంటే ప్రతి దాని గురించి మాట్లాడతాడు. నువ్వు ఆయన కమ్యూనికేట్ అయ్యి ఉంటే చాలు. ఆ ఒక్క ఎలా చెప్తున్నానంటే, సపోజ్ మనం ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇప్పుడు చూడండి, మరియా జోసెఫ్ యేసుక్రీస్తుకు జన్మనిచ్చిన తల్లి మరియా. సో ఆమె విషయమై ఆ జోసెఫ్కి ఎంగేజ్మెంట్ అవుతుంది. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఆమె గర్భవతి అని ఇతనికి తెలుస్తుంది. ఇతను నీతిమంతుడై ఉండి అప్పుడున్న చట్టం ఏంటిదనంటే ఎవరైనా అలా గర్భం ధరిస్తే రాళ్ళతో ఒకటి చంపేస్తారు అన్నట్టు, మ్యారేజ్కి బిఫోర్ అయితే. సో ఇతను ఏం చేస్తాడు, ఒక జోసెఫ్ ఏంటిదనంటే ఆలోచిస్తూ ఉంటాడు, ఇదేంటి మరియా గర్భం ధరించి ఉన్నది బిఫోర్ మ్యారేజ్కి ముందే. ఒకసారి ఊహించుకోండి, ఒక యవనస్తుడు మ్యారేజ్కి బిఫోర్ తను పెళ్లి చేసుకునే అమ్మాయికి ప్రెగ్నెన్సీ అంటే తను ఎలా అంగీకరించగలడు? తనకి ఎన్ని విధాల ఆలోచనలు వస్తాయి. ఒకవేళ ఆ అమ్మాయిని అడిగితే ఎలా ఉంటుంది? అసలు అడగగలడా? అడిగితే ఇంక ఎలా ఉంటుంది? సో ఒకవేళ ఆమెను పబ్లిక్గా తీసుకొచ్చి అడుగుదామంటే ఆ చట్టం ప్రకారం రాళ్ళతో కొట్టి చంపేస్తారు. అతను ఎవరికి చెప్పుకోలేడు, ఆమెను అడగలేడు, ఏం చేయలేడు. ఆ ఒక్క థాట్తో తను అలానే ఉండిపోయి పడుకుంటాడు అన్నట్టు. ఇదేంటి అని చెప్పేసి పడుకుంటాడు. అప్పుడు డ్రీమ్లో దేవుడు దూత ద్వారా మాట్లాడతాడు. ఎగ్జాక్ట్గా స్నాప్ షాట్ లాగా ఎగ్జాక్ట్ పాయింట్, పర్టికులర్ సెన్సిటివ్ పాయింట్ ఏదైతే ఉందో అదే పాయింట్ డైరెక్ట్గా దావీదు కుమారుడైన యోసేపు, మరియను చేసుకోవడానికి నువ్వు భయపడకు, ఆమె పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించింది అని మాట్లాడతాడు. అంటే అక్కడ ఇంకా వివిధ రకాలైన మాట్లాడచ్చు కదా. ఎందుకని ఎగ్జాక్ట్ అదే టాపిక్, అదే వర్డ్, అదే అక్కడ సిచ్యువేషన్కి ఎందుకు మాట్లాడాడు అంటే, మనం ఏదైనా ప్రాబ్లమ్స్లో ఉన్నా, ఏదైనా మనకు అర్థం కాకపోయినా, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా, అసలు మనకి ఏం తెలియట్లేదు, ఏంటో జరుగుతుంది అనుకునే టైంలో, ఆ టైంలో నువ్వు ఒక్కసారి చిన్న అవకాశం దేవునికి ఇస్తే అతను నీకు ఎగ్జాక్ట్గా పాయింట్ దిస్ అని చెప్పేసి నీతో కరెక్ట్గా మాట్లాడతాడు అన్నట్టు. సో అక్కడ మనం చూసుకోవచ్చు దేవుడు ఈ విధంగా మాట్లాడతాడు. రెండోది చూడండి, ఇందాక మనం చెప్పుకున్నాం రాజు విగ్రహము ఇట్లా వచ్చింది అని అంటే దానియేలు గ్రంథంలో చూసుకున్నట్టయితే అప్పుడు ఆ రాజు ఆలోచిస్తాడు, నా తర్వాత నెక్స్ట్ ఎవరు వస్తారు, అసలు నా తర్వాత ఏ రాజ్యం ఉంటుంది, ఏ రాజ్యం తర్వాత ఏది వస్తుంది, అలా 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 ఆలోచిస్తూ ఉంటే ఒక విగ్రహం కనిపిస్తుంది తనకి. అది ఆలోచించి పడుకున్నప్పుడు నువ్వు ఏదైతే ఆలోచిస్తావో, దేని గురించి అయితే ఏంటో, నెక్స్ట్ ఏం జరుగుతుందో ఏంటో తెలియదు అనుకుని ఉంటావు చూస్తావా, ఆ టైంలో రాజుతోని దేవుడు ఒక విగ్రహాన్ని చూపెట్టాడు. వీరి తర్వాత వీరు వస్తారు, వీరి తర్వాత గ్రీక్ వస్తారు, గ్రీక్ తర్వాత రోమన్స్ వస్తారు, రోమన్ తర్వాత ఏ చేతి సాయం లేకుండా యేసుక్రీస్తు ఎంటర్ అయితే అప్పుడు ఆ రాజ్యం విస్తరిస్తుంది. అంటే ఈ ఒక్కటి అంటే ఇక్కడ మన పాయింట్ ఏంటిదంటే, రాజు ఏదైతే ఆలోచించిండో ఆ ఆలోచించిన దాన్ని బట్టి దేవుడు అక్కడ తనతో మాట్లాడినట్టు. అంటే దేవుడు నీ ఆలోచనలకి, నీ సఫరింగ్స్కి, నీకు ఏమర్థం కాని సిచ్యువేషన్లో ఉన్న దాని గురించి, ఇవన్నిటి గురించి నీతో మాట్లాడతాడు అన్నట్టు. త్రూ డ్రీమ్స్ అండ్ విజన్స్ ద్వారా మాట్లాడతాడు. ఇప్పుడు చూడండి, ఇంకా మనం చూసుకోవచ్చు ఎలా మనకు ఒక డ్రీమ్ వచ్చినప్పుడు నీకు ఏం సిచ్యువేషన్ లేదు, బట్ నీకు ఒక డ్రీమ్ వచ్చింది, అప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు ప్రేయర్ చేయలేదు, ఆలోచించలేదు, ఏం లేదు, బట్ నీకు ఒక డ్రీమ్ వచ్చింది, ఏం చేయాలి అని అంటే నీ ప్రీవియస్ థింగ్స్ ఏం జరిగింది, నీ ప్రీవియస్ థింగ్స్లో నీ ప్రీవియస్ లైఫ్లో ఏం జరిగింది అంటే ఆ ఒక డే బిఫోర్ నీకు ఈరోజు డ్రీమ్ వచ్చింది అనుకో, ఆ రోజు నుంచి బిఫోర్ డేస్లో నువ్వు ఏం చేసినావు, ఏ సిచ్యువేషన్ బట్టి ఏది వచ్చింది అని చెక్ చేసుకోవాలి. అది ఒకవేళ గుడ్ థింగ్ అయితే దేవుడు దీని ద్వారా ఆ మూమెంట్లో అంటే ఆ ఒక జర్నీలో ఇది గుడ్ అని చెప్పడానికి, లేదా ఈ మూమెంట్లో నువ్వు వెళ్తూ ఉంటే ఇది బ్యాడ్ అని చెప్పడానికి నీకు అది అలా దేవుడు మాట్లాడచ్చు. కాబట్టి నెవర్ అండర్ ఎస్టిమేట్. దేవుడు ఒక కళ వస్తే ఇది ఈజీ అని తీసేయద్దు. ఎందుకనంటే అది దేవుడి నుండి వచ్చిన కళ అయితే మనం నష్టపోతాం అన్నట్టు. కాబట్టి ఇఫ్ యూ గాట్ ద డ్రీమ్ అంటే మనకు ఏదైనా డ్రీమ్ మనకి ఏం లేకుండా అంటే ఏ థాట్ లేకుండా వచ్చినప్పుడు చెక్ చేసుకోవాలి అన్నట్టు. అలా ప్రీవియస్ ఏం జరిగినా, నా లైఫ్లో నేను ఏం చేసిన, ఏదైనా న్యూ స్టార్ట్ చేసిన, ఏదైనా తప్పు డిసిషన్ తీసుకున్నా,
అంటే అవి చెక్ చేసుకున్నప్పుడు నీకు ఆ ఒక దాంట్లో దేవుడు నీతోని అలా మాట్లాడతాడు, ఇది గుడ్ ఆర్ బ్యాడ్, కంటిన్యూ చేయాలి వద్ద అనేది మాట్లాడతాడు అన్నట్టు. ఇంకా మనం చూసుకుంటే జరగబోయేటివి కూడా ముందు చెప్తాడు అన్నట్టు, నీ ఫ్యూచర్ టెన్స్ కానీ. ఇప్పుడు చూడండి, అబ్రహాం తీసుకుందాం ఎగ్జాంపుల్. అబ్రహాంకి ఇజ్రాయేల్ ప్రజల గురించి చెప్పాను. 400 సంవత్సరాలు వీళ్ళు ఒక దగ్గర ఐగుప్తులు బందీగా ఉంటారు, తర్వాత వారిని నేను విడిపిస్తాను, తర్వాత వారి నుంచి ఒక సింహాసనము, ఆ సింహాసనం మీద రాజు ఎప్పటికీ ఉంటాడు, అతనే యేసుక్రీస్తు పరిపాలన చేస్తాడు. బిఫోర్ రాజులు సౌలు, దావీదు, సొలొమోను, అంటే ఇదంతా ఏంటంటే ఫ్యూచర్ జరగబోయేది అంతా చెప్పిండు. అలానే చూసుకుంటే మన యోహాన్ ఉంటాడు. యోహాన్ గారికి ప్రకటన గ్రంథంలో జరగబోయే రెండో రాకడ తర్వాత ఏంటిది, రాబోయే యుగం ఏంటిది, నూతన యెరూషలేము అంటే ఏంటిది, నూతన యుగం అంటే ఏంటిది, ఎవ్రీథింగ్ బోధిస్తాడు. అంటే ఫ్యూచర్ టెన్స్ గురించి కూడా దేవుడు మనకు కళల ద్వారా, విజన్స్ ద్వారా మాట్లాడతాడు. ఇప్పుడు మనం చూసుకుంటే ప్రజెంట్ టెన్స్ చూసుకోవచ్చు. ప్రజెంట్లో ఏంటిది అంటే దేవుడు అక్కడ ఏం చూపిస్తాడంటే, ఇప్పుడు ఎలీషాను గేహాజీ అప్పుడు యుద్ధానికి వస్తూ ఉంటారు అందరు. యుద్ధానికి వచ్చినప్పుడు ఎలీషా ఏం చేస్తాడు, కామ్గా, కూల్గా, ప్రశాంతంగా ఉంటాడు, దేవుని స్తుతించుకోవడము లోపల ఏదో చేస్తాడు. కానీ తన శిష్యుడైన ఈ గెహాజీ ఏం చేస్తాడు, భయపడుతూ ఉంటాడు, వాళ్ళందరూ వస్తారు, ఇది వస్తారు, అది వస్తారు అని చెప్పేసి, వారు ఇంత సైన్యంతో వస్తున్నారు అని చెప్పేసి ఆ టెన్షన్ పడిపోతూ ఉంటాడు. అప్పుడు మన ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏం జరుగుతుంది అనేది గెహాజీకి చూపిస్తాడు ఎలీషా దేవుని ద్వారా. దేవా, ఇతని కళ్ళు తెరవండి, ఆత్మీయ నేత్రాలు తెరవండి అంటే తన ఆత్మీయ నేత్రాలు తెరిచినప్పుడు వీరి చుట్టూ అగ్నిరథాలు, అగ్నితో ఉన్న రథాలు, దూతలు, ఇవన్నీ కనిపిస్తాయి. ఇది ఒక విజన్. అంటే నీ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటిది అనేది కూడా దేవుడు నీతో మాట్లాడతాడు. ఫ్యూచర్ ఏంటి అనేది నీతో మాట్లాడతాడు నువ్వు అడిగినప్పుడు. నీ ప్రజెంట్ నీ థింగ్, నీ చుట్టూ ఏం జరుగుతుంది అనేది కూడా దేవుడు నీతో మాట్లాడతాడు. ఇక పోయిందంటే మనము పాస్ట్ చూసుకోవచ్చు. పాస్ట్లో ఎలా అంటే, ఇప్పుడు సపోజ్ యెహెజ్కేలు గ్రంథం తీసుకుందాం. యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు తన ఒక స్వరూపాన్ని చూపిస్తాడు. అంటే తను ఎలా ఉన్నాడు, ప్రీవియస్లీ ఎలా ఉన్నాడో చూపిస్తాడు. అంటే ఇప్పుడు యెహెజ్కేలు గ్రంథంలో మనం మొదటి 2 చాప్టర్స్లో చూసుకుంటే దేవుడు ఒక సింహాసనం మీద ఉంటాడు, నరస్వరూపి అయిన అతను, నీలాకాంతమైన ఆకాశము, చుట్టూ ఏంటిది ఒక టోటల్గా అగ్ని స్వరూపం కలిగినది ఒకటి. ఇదంతా దేవుడు యేసుక్రీస్తు వారు ప్రీవియస్లీ ఎలా ఉన్నాడు అనేది చూపిస్తాడు. అంటే పాస్ట్ అది ఆల్రెడీ జరిగి ఉన్న దాన్ని చూపిస్తాడు. మన లైఫ్లో కూడా మన పాస్ట్ ఏం జరిగింది, మన పాస్ట్లో ఎలాంటి మిస్టేక్స్ చేసినాం, ఎలాంటి డిసిషన్స్ తీసుకున్నాం మనకు తెలియకుండా, సో వాటిని కూడా చెప్పి దేవుడు నేను నడిపిస్తాడు అన్నట్టు. కాబట్టి ఒకటి ఏంటిదనంటే, డ్రీమ్స్ అనేటివి దేవుడు మనతో మాట్లాడడం కోసం దేవుడు ఆల్వేస్ మనకు మంచి చేస్తాడు. కాబట్టి మనము డ్రీమ్స్ని నెగ్లెక్ట్ చేయొద్దు. నీ పాస్ట్ మాట్లాడతాడు, ప్రజెంట్ మాట్లాడతాడు, ఫ్యూచర్ మాట్లాడతాడు. సో మనకి దేవుడి నుంచి పొందుకోవడానికి ఆల్ గుడ్ అనేది మనకు ఉన్నది. కాబట్టి నెగ్లెక్ట్ చేయకుండా మనం ఏంటిదనంటే డ్రీమ్స్ అనేది, విజన్స్ అనేటివి సీరియస్గా తీసుకోవాలి. ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయాలి, వాట్ ఈస్ దేవుడి నుంచి ఏది వచ్చింది, దేవుడి నుండి రాంది ఏంటిది. అక్కడే మనం ఫస్ట్ లెవెల్లో దాన్ని అక్కడ ఎలిమినేట్ చేసేయాలి. దేవుడి నుంచి వచ్చిన దాన్ని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అది ఏ లెవెల్లో వచ్చింది అంటే బేసిక్, ప్రైమరీ లెవెలా, అడ్వాన్స్ లెవెలా, ఎక్స్ట్రీమ్ లెవెలా చూసుకోవాలి. ఓహో, ఇది ఎక్స్ట్రీమ్ అయితే నేను కొంచెం ప్రేయర్ చేసి వెతకాలి, అంటే అలా మూవ్ అవ్వాలి. తర్వాత అసలు నువ్వు ఏ దాని గురించి నీకు వచ్చింది అనేది అదొక పాయింట్ చూసుకొని నెక్స్ట్ డిసిషన్ ఏం తీసుకోవాలి అనేది కూడా నువ్వు అడిగితే దేవుడు తన ఉపదేశం ద్వారా నీకు తెలియజేస్తాడు. దేవుని ఉపదేశం అనేది నువ్వు అంగీకరిస్తే నీకు మంచిది. ఒకవేళ నువ్వు దేవుని ఉద్దేశాన్ని లైట్ తీసుకున్నావు అనుకో, పర్లేలే అన్నట్టుగా ఉన్నావు అనుకో, నష్టం జరుగుతుంది. కాబట్టి డ్రీమ్స్ అనేది, విజన్స్ అనేటివి వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ డేస్. అప్పుడప్పుడు డ్రీమ్స్ అనేటివి ఒక 2-3 సెకండ్స్లో కూడా వస్తాయి. విజన్స్ అనేటివి, డ్రీమ్స్ అనేటివి మనం నిద్రలో ఉన్నప్పుడు వస్తాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డ్రీమ్స్ అండ్ విజన్స్. ఎలా మనకు వస్తాయి, దేవుడు ఎలా మాట్లాడతాడు, మనం ఏ లెవెల్లో ఉన్నామో చెక్ చేసుకోవడం, దెన్ మనం ఇంటర్ప్రిటేషన్ చేసుకోవడానికి దేవుడిని అడగాలి. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్, ఒక డ్రీమ్ వచ్చింది అనుకో, నీ డ్రీమ్లో ఒక వాటర్ లాగా సంథింగ్ కనబడింది. నువ్వేమనుకుంటావు, ఈ వాటర్ అంటే వాక్యానికే సాదృశ్యం అని అనుకోవద్దు. ఎందుకంటే 2 టైప్స్ ఉంటుంది. వాక్యానికి సాదృశ్యము వాటర్, కానీ ప్రకటన గ్రంథంలో అదే వాటర్ని జనాలతో పోలుస్తాడు. అంటే ఆ వాటర్ల నుంచి ఒక మృగం బయటికి వచ్చింది అని అంటే, జనాలలో నుండి ఒక మృగం బయటికి వచ్చింది అంటే ఒక యాంటీ క్రైస్ట్ సంథింగ్ అట్లా, అంటే ఒకరు బయటకు వచ్చేలానే. అంటే ఈ వేరియేషన్ సందర్భానుసారంగా మనము బైబిల్లో చూసుకుంటూ దేవుడిని అడిగి ఇంటర్ప్రిట్ చేసుకోవాలి. కాబట్టి ఏది
తొందరపడకుండా యూ షుడ్ బీ క్లారిటీ ఆన్ యువర్ డ్రీమ్ మీద కరెక్ట్ క్లారిటీ ఉంచుకొని దెన్ ప్రభా ఇదేంటిది, ఈ టైంలో ఇదేంటిది అట్లా పర్ఫెక్ట్గా చూసుకొని మనకున్న ఎమోషన్స్ని బట్టి దేవుడు మాట్లాడతాడు. సో దాన్ని అదే సందర్భంలో చూసుకొని మనం మూవ్ అవ్వాలి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డ్రీమ్స్ అండ్ విజన్స్ అని. సో ప్రిఫర్ డ్రీమ్స్ అండ్ విజన్స్ గిఫ్ట్. దేవుణ్ణి అడిగాను, గిఫ్ట్ ఆఫ్ డ్రీమ్స్ అండ్ విజన్స్ అనేది కావాలి ప్రభు అని ప్రార్థించినప్పుడు ఆయన ధారాళంగా ఇచ్చేవాడు. కాబట్టి ఆల్మోస్ట్ అందరికీ ఇచ్చేసే ఉంటాడు. ఎందుకంటే మన డ్రీమ్స్ అనేవి యూజువల్గా లిటరల్లీ వస్తూనే ఉంటాయి. కాబట్టి యూ షుడ్ ఆస్క్ అబౌట్ ద ఇంటర్ప్రిటేషన్ గురించి అడగాలి. ప్రభు హౌ టు ఎలా ఇంటర్ప్రిట్ చేసుకోవాలి, ఎలా ఈ డ్రీమ్ని నా లైఫ్కి కనెక్ట్ అయ్యి ఉంది అనేది తెలుసుకోవాలి అనే దాని గురించి, ఆ ఒక ఇంటర్ప్రిటేషన్ దాని గురించి మనం ప్రేయర్ చేసుకోవాలన్నట్టు. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ డ్రీమ్స్ అండ్ విజన్స్ అండి. థ్యాంక్ యూ. దీన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మన ఒక లైఫ్లో సెల్ఫ్గా మూవ్ అవ్వడానికి దేవుడు మనకి ఇచ్చిన గ్రంథము. మనకి ఇంకా ఈ లెవెల్స్ మనకి అర్థం కాకపోయినా ఏమన్నా కూడా దేవుడు మనకంటే ముందుగా మాదిరి కలిగిన దైవజనులను ఉంచాడు. కాబట్టి వారిని అడిగిన సందేహాలను మనము క్లియర్ చేసుకొని నడుచుకుంటూ వెళ్ళాలి. కానీ ఒకటి, అది ఎవరు చెప్పినా ఏం చెప్పినా బైబిల్లో బెరియా సంఘం వాళ్ళు కదా ఎప్పటికప్పుడు చెక్ చేసేది చెప్పింది రైటా రాంగా అని. పౌలు మాట్లాడితేనే రైటా రాంగా అని చూశారు. సో మన దైవజనులు కానీ తప్పని కాదు, బట్ ఇట్స్ ఎ గుడ్ హ్యాబిట్. అట్లా టెస్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పినా పర్లేదు, యూ హ్యావ్ టు చెక్ ఇట్ ఇన్ బైబిల్. నేను చెప్పింది కరెక్టా లేదా అనేది కూడా చూసుకోండి. చూసుకున్న తర్వాత యూ షుడ్ ఫాలో దట్. This is all about dreams and visions. Thank you for this opportunity, and all glory to Lord Jesus Christ. Praise the Lord. God bless.